ఆత్మహత్య యొక్క కారణం మస్జిద్ కమిటీ. నన్ను గత 20 ఏళ్ళుగా నరకయాదని చూపిస్తున్నారు. సావలేక బతకలేక ఉన్నా నేను. అటు పని అనిస్తలేరు, చేస్తలేరు సార్. TV9, NTV ఈ 2 టీవీలు నేను బాగా చూస్తాను. వాళ్ళ నమ్మకంతో చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. చేసి నేను నా తప్పు ఉంటే ఇమ్మీడియట్ నాకు ఒక్క పైసా వద్దు, నా ఇంట్లో ఒక పైసా వద్దు, దుకాణం ఉద్దేశం వెళ్ళిపోతారు మా ఇంట్లో. వీళ్ళు చేసి కరెక్ట్ అని మస్జిద్తో చేసిన కరెక్ట్ అంటే మీరు ఒక మాట, మీరు అన్ని ఎంక్వైరీ చేయండి, అందరితో మాట్లాడండి. మీకు కావాల్సిన వీడియోస్, ఫొటోస్ అన్ని నా ఫోన్ గ్యాలరీలో మీకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళతో కూడా మాట్లాడండి. నాది ఒక్కని వినకుండి మస్జిద్ కమిటీలతో మాట్లాడండి, అన్నీ చేయండి. 2006లో స్టార్ట్ అయింది. 20 ఏళ్ళ సరి నా లైఫ్, నా యవ్వనం, నా జవానీ అంతా దుకాణాన్ని ఉట్టి కూర్చోవడంలో అయిపోయింది. అది ఎందుకంటే ఒకళ్ళు చేస్తారు, ఇక చేస్తారు అని నన్ను బాగా ఎట్లా అంటే నాకు ఎంత నరకం అనిపిస్తారు అంటే, నన్ను, మా నాన్నని, నా ఫ్యామిలీకి ఒక ఆధారం మాకు ఇది. మేమేమి దీని మీద 2000 అది అంటున్నాం, 1972 జనవరి 26కి మా షాప్ ఇది ఓపెన్ అయింది. అప్పుడు ఇది షాపు రోడ్ ముంగట, రోడ్ ఫేస్ 26, లోపలకి 90. అప్పటిసంది ఉన్నాం మేము ఇక్కడ. 1972 జనవరి 26 నుంచి మేము ఉన్నాం ఇక్కడ. 26 జనవరి రోజు మా షాప్ ఓపెనింగ్ అయింది. నాకంటే నా షాప్ 3 నెలలు పెద్ద. నేను ఏప్రిల్లో పుట్టిన 72 ఏప్రిల్ 9కి నా షాప్ నాకంటే 3 నెలలు పెద్ద. అప్పటితో మా షాప్ ఉన్నది ఇక్కడ. 2006లో మాది వెనక షెడ్ ఉంది ఇక్కడ, బొగ్గుల షెడ్. కూర్చున్నది బొగ్గుల షెడ్ ఉంది ఇక్కడ. అది మొత్తం లీకేజ్ అవుతుందని తీసేసిన వాళ్ళు ఏమన్నారంటే, వద్దు మేము ఎట్లా తీసే కదా, మేము స్లాబ్ వేస్తాము, మేము మీద మదర్సా కాకుండా. సరే పోనీ స్లాబ్ వేసుకుని, మనకి ఆడపిల్లలకు కదా మదర్సా నడవని, మనకి కింద దంద కావాలి కదా మనం అనుకున్నాం. మన పెద్దగా మనకు బొగ్గు మనకు కూడా మంచి సేఫ్టీ ఉంటుంది కదా అనుకున్నాం. అంతేనే అప్పటి సతాయించుకుంటున్నాను. ఇక చేస్తామని ఎంత సతాయిస్తున్నారంటే మమ్మల్ని. ఆఖరికి 2013లో ఇదేం సార్ ఇవన్నీ ఇట్లా చేస్తూ మాకు సతాయిస్తూ, మాకు దంద చేస్తాం, మాకు బొగ్గు దంద నడుస్తలేదు, వేరే దంద చేసుకుందాం అనుకుంటాము, మీకు స్లాబ్ వేస్తే చేసుకుంటామేమో అని అంటే 2000 సరేరా భయ్, ఇప్పుడైతే ఇప్పుడైతే స్లాబ్ కాదు, నువ్వు షెడ్ వేసుకో అన్నారు. ఓకే అన్నాము. షెడ్ వేద్దామని పని స్టార్ట్ చేసినాము. ఇది మొత్తం నాది ఇక్కడ కూర్చున్న జాగాలో 2 ఫీట్ లోతుండే. మొత్తం బయటకి మట్టి తెప్పించి పోసి మంచిగా సైడ్ వాళ్ళు అది పిల్లర్స్ వేసాం కానీ రేజ్ చేసినాము. పెట్టినాక కేసు చేయించాం మా మీద. ఓళ్ళు మస్జిద్ వాళ్ళే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని. అరే పర్మిషన్ ఇచ్చిరే, మీరు కట్టుకోమన్నదే, మీరు అది ఏం తప్పని మేము నమ్మినాం. రైటింగ్లో తీసుకోగలుగుతానే. ఎందుకంటే చనిపోయే ముందు మనిషి అవద్దం మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, నా బాధ చెప్పుకుంటున్నాను నేను. TV9 అండ్ NTV నేను మిమ్మల్ని బాగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ఏదో హైదరాబాద్ టీవీ అంటే ఎవడో వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఫేస్బుక్లలో పెడుతున్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోరన్నా, మేమేమంటలే. నేను ఎట్లా చేయాలి మీరు చెప్పండి. మీరు నాకు మొత్తం నా పేపర్స్ ఉన్నాయి. 72 నుంచి మేము ఉన్నప్పుడు రిసిప్ట్స్ ఉన్నాయి. అంత అయినాక 2013లో కేసు వేసారు. ఎట్లా 2004 కిరాయి కడుతుంటే 2004 కిరాయిని 10,000 వస్తుంది. దాన్ని కూడా ఒప్పుకున్నా. 10,000 రూపాయలు కిరాయి ఇస్తాను ఒప్పుకున్నా. షెడ్ వేసుకుంటా అంటే 20,000 రూపాయలు వాళ్ళకే ఇచ్చినా నేను. షెడ్ మనిషికి పంపిస్తాను 20,000 ఇచ్చిన, వాళ్ళ షెడ్ పంపిస్తాను. వాళ్ళు వచ్చి స్తంభాలు పెట్టిపోయిండు, అన్ని చేసిండు. అది ఏమైందో నెల తర్వాత నా పని అవుతున్నదో మళ్ళీ వచ్చి లేబెట్ట 20,000 తీసేసుకో, అది నేను చెప్తా అని చెప్పి ఇచ్చేస్తే మేము ఎందుకో అనుకున్నాము. తర్వాత సరే తెల్లారే మాకు కోర్టు నోటీస్ వచ్చింది. మాకు కోర్టు నోటీస్ పంపించారు 2013లో. కేసు ఏమని వేసారు, మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని మా మీద. దాంట్లో మస్జిద్ కమిటీని కలిపారు, వక్ఫ్ బోర్డుని కలిపి కేసు వేసారు. అది 5-6 ఏళ్ళు నడిచింది. 6-7 ఏళ్ళ తర్వాత కోర్టు కొట్టేసింది. మేము నేనైతే ప్రతి ఇయర్కి నేను పోయినా. వీళ్ళు ఇవ్వలేకపోతే నేను ఒక్కనే పోతుంటే కూర్చొని వస్తుంటే ఆ ఇయరింగ్ అయిపోయినా వాళ్ళు కొట్టేసింది ఆ కేసుని, ఇవ్వాలి రాలి అని చెప్పేసి అని. తప్పేముండదండి మాది. దాని తర్వాత కూడా తిరిగి ఎట్లా సార్ అంటే నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ కాదర్ భాయ్ అని మన
యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్స్ దానిలో సెక్రటరీ 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్స్ లో సెక్రటరీ ఖాదర్ భాయ్ అని ఆయన కలిస్తే ఆయన తీసుకుపోయి షఫీక్ ఆలం కల్పించాడు. షఫీక్ ఆలం అంటే ఈ మస్జిద్ల అన్నిటికీ పెద్ద, హైదరాబాద్ కింద మస్జిద్ల కిందకి పెద్ద మనిషి అనమాట. ఆయనతో కలిసినాం. పోయి ఆయన ఏమన్నాడు, ఆయన వచ్చి చిక్కుల మనిషిని పంపించాడు. ఆయన వచ్చి చూసి అరే మా కరాతో అని చెప్పిండు. వెనక మాకు ఆయన వచ్చిండు, ఈ సైడ్ లో 5 ఫీట్లు వదిలేస్తే వాళ్ళు బాత్రూమ్ కట్టుకుంటున్నారు అంటే సార్ దాన్ని కూడా ఒప్పుకున్నా. మరి వెనక ఇది 20 ఫీట్లు, ఆల్రెడీ 26 ఫీట్లు ఉన్నది. ఆ జమాల 85 అంటే మా తాత దగ్గరించి వాళ్ళు బాత్రూమ్ కడతా అని 5 ఫీట్లు తీసుకోరు. మళ్ళీ ఈయన వచ్చి ఇంకా 5 ఫీట్లు అడిగిండు. సరే అండి తీసుకొని మస్జిద్కే కదా, ఎవడైనా అల్లా అయినా దేవుడు ఒక్కలే కదా అని మనం ఓకే అన్నా. నాకు సరే నాకు 15 ఫీట్ నాకు వదిలేసారు. ముంగట 26 ఫీట్ అట్లే ఉన్నది. అంత అయిపోయినాక అది స్టార్ట్ చేయమని చెప్పి అగ్రిమెంట్ రాసుకోరు. 5 లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నారు, 11,000 రూపాయలు కిరాయి అన్నారు. దాన్ని కూడా ఒప్పుకున్నాను నేను. 5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చినాము. 6 నెలలు కట్టిస్తా అని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అవుతుంది, పని అయితే లేదు. మళ్ళా షఫీక్ ఖాన్ దగ్గర క్యావా సాబ్ ఇట్లా అయితలేదు పని అంటే ఆయన రిమైక్ కడుతూ కమిటీ లేదు చెప్పిస్తా అంటే ఎమ్మెల్యే బలాలా సాబ్ దగ్గరికి పోయినాం మేము. ఎమ్మెల్యే బలాలా సాబ్ విషయంలో ఈయనకి మళ్ళీ ఫోన్ చేసి క్యావా భాయ్ నువ్వే కదా నయా సార్, ఆ కమిటీ లేకపోతే నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వే ఉన్నావు కదా ఆల్ ఇండియా అందరికీ సదర్ అన్నాడు కూడా. అంటే ప్రెసిడెంట్లకే ప్రెసిడెంట్ కదా నువ్వు చేసి అని చెప్పిండు. ఆయన ఏం చేసిండు, ఒక మక్బుల్ అంటే ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చి ఇందుతో మీ పని చేస్తారని చెప్పేసి 2024 మళ్ళా చేయించింది, పని చేయించింది. ఫస్ట్ 2013 అయిపోయినాక 2023 ఒక అగ్రిమెంట్ రాయించింది మొత్తం. ఇది 5 లక్షల అడ్వాన్స్ తీసుకొని చిలుకల కూడా ఆయనతో అగ్రిమెంట్ రాయించింది. ముంగడ మేము పార్కింగ్ వాడుకుందాం ఇద్దరము అని చెప్పింది. ముంగడ పెద్ద గేట్ పెట్టుకుందాము, 2 తలాలు పెట్టుకుందాం అన్నాడు. ఓకే అన్నాం. సరే పోనీగా నమాజ్ కదా ఫరాబ్ నమాజ్ టైమే కదా వస్తారు, ఎంతసేపు అర్ధగంట సేపే కదా అనుకున్నాం మనం. సరే అన్నాము. అయిపోయినాక మళ్ళీ ఈయన మక్బూల్కి ఇచ్చారు. ఈయన షఫీక్ ఆలం చేసిండు, ఏ మక్బూల్ మీకు ఇన్ఛార్జ్ వస్తాడు, ఈయన కట్టిస్తా అంటే ఆయన వచ్చి పాపం ఆయన కూడా ఫస్ట్ మొత్తం ఖిలాఫ్ లైన్లో ఉండే. ఆయన మమ్మల్ని ఏమో అనుకున్నాడు, ఏదో చేస్తా అనుకున్నాడు, అదే అనుకున్నాడు, ఇది అనుకున్నాడు. తర్వాత ఆయన మా ప్రవర్తన, మా మంచితనం చూసి ఆయన ఎత్తులో జెన్యూన్ అయిపోయి నాకు అది ఎత్తు అని చెప్పి కట్టిండు, స్టార్ట్ చేసిండు పని. ఆయన అంటాడు నేను సొంత పేరు పెట్టిన అంటాడు, మస్జిద్ అంటాడు నేను మస్జిద్ పేరు తిన్నాడు అంటాడు. అది వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ మాకు తెలియదు. వాళ్ళ కుట్లాటాల్లో మాకు పరిచయం చేసారు. ఆయన కట్టినాక వాళ్ళ భరోసా మీద వాళ్ళు ఇది స్లాబ్ వేసారు. మాకు ఇది మేము చెప్పి మాకు 15 ఫీట్లు కావాలండి హైట్, మాకు ఇలా కోడుగులు వెనక పెట్టుకోవాలి మేము మీద అంటే వాళ్ళు 15 ఫీట్ల తగ్గ మాకు చేసి ఇచ్చారు. అంతేనాక మళ్ళీ సూర్య చేసారు. మళ్ళీ ఏం చేశారు, లేదు మీరు కోడ్లు పెట్టొద్దు వాసన వస్తుంది అని మళ్ళీ స్టార్ట్ చేశారు రామాయణం. అరే మీరు కట్టిరు మనమే కదనయ్యా, మీరు చెప్పినందుకే మేము కట్టుకున్నాం కదా. మీరు కట్టించినాకనే నేను 20 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం ఇదంతా తయారు చేసిన, షోరూమ్ తయారు చేసిన, మొత్తం షోరూమ్ లాగా తయారు చేసుకుని కూర్చున్నాం. అంత అయిపోయింది. కట్టుకు ముంగ కూడా చూడండి ఇంకెట్లా గేట్ అవన్నీ. ఇవన్నీ అయినాక మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఏం చేశారు, లేదు మా మస్జిద్ ముంగడ ఉన్న గోడ తీసేసేయాలి మీరు అంటే అంటే గోడని తీస్తారు పార్కింగ్ పెట్టుకోవాలి అంతేనే. ఆ గోడలో తీస్తారు అంటే థియేటర్ లోపల ఉన్న క్యాంటీన్ లాగా ఉంటుంది, అంటే మస్జిద్ లోపల దుకాణం ఉంటుంది. అదేమన్నా నా ప్రైవసీ నాకు ఉండాలి కదండి. నేను తప్పకుండా చెప్పండి. వాళ్ళు ముంగడ గేట్ పెట్టుకుంటారు, ముంగడ గేట్ పెడతాము, ఇద్దరు తలాన్ని తాను చేసి పెట్టుకుని ఇక్కడ మాకు నమాజ్ పొద్దున 5 గంటలకు వస్తారంటే మేము 5 గంటలకు మాకు కూడా బండ్లు 5 గంటలకు వస్తాయి అని చెప్పి తిరిగి తాను చేయండి ఒప్పుకున్నా. దానికి నేను ఒప్పుకున్నా. అసలు ఈ గూడ తీసేది నా ఫస్ట్ అగ్రిమెంట్లో చూసుకోండి, సెకండ్ అగ్రిమెంట్లో చూసుకోండి. మీ కావాలి పేపర్లు మా ఇంట్లో ఉన్నాయి చూసుకోండి, అందరూ చూసి డిసైడ్ చేయండి. ముంగడ గేట్ పెడతాము, మీరు వాడుకుంటే వాడుకోమని చెప్పినాను. తర్వాత మక్బుల్ ఏమన్నా అన్న ఇవన్నీ ఎందుకు, ఇక మీకు డిసిషన్ మాకు తెలుసుకో, మీకు ఎట్లాగో మీది ఉంది కదా, నాకు 11 ఫీట్లు వదిలేసేది మా పార్కింగ్ అయిపోతుంది, మీకు ఉంటుంది మాకు ఉంటుంది అంటే దానికి ఒప్పుకున్నాం మేము. సరే పోనీ పోయి జంజెట్ అయిపోతుంది, మనకి దుకాణం ఓపెన్ కావాలి. కట్టి 20 లక్షలు ఖర్చు పెట్టి పని పెట్టుకున్నానికి, అరే 20 లక్షలు ఖర్చు పెట్టినాం. నన్ను నమ్మి మా అత్త కొడుకు, మా సీను అని అత్త కొడుకు, ఆయన ఏంటంటే నా మామ కొడుకు బాగుపడతారు కదా అని ఆయన 20 లక్షలు ఖర్చు పెట్టి నా దాంట్లో ఇన్వెస్ట్ చేసి నాకు. ఆయన స్వార్థం ఏం లేదు. ఆయన చేపలు ఎంత ఇస్తారు ఏమంటే పొద్దు చేపలు ఎందుకు తీసుకోవాలి, నేను అమ్మాలి, చేపలు అమ్మాలి.
అదే ప్రోగ్రాం పెట్టుకొని మేము పని చేసుకుంటున్నాము. నాకు ఇంత సతాస్తుంది నాకు. అరే మొన్న మక్బూల్ కూడా కలిసి అన్న ఏమైంది భయ్ అంటే కూడా వాళ్ళు ఒక్కొక్కడు వస్తే కూడా చెప్తారండి. వీడొస్తే 5 లక్షలు వాడు వచ్చి ఫస్ట్ ఆయన వచ్చి 5 ఫీల్డ్ కొట్టేసి ఇక్కడ పక్కకి వచ్చి ఇంకొక ఆయన వచ్చి 100 గదాలు చేసుకోరు పార్కింగ్ అని చెప్పి ఉంది. నా షెడ్ ఉంది, మీది నా దుకాణం షెడ్ తీసేస్తా నేను. వీళ్ళంటారు ఏడు ఇచ్చిండు షెడ్. అబ్బాయి కుల్లజాగా వదిలేసినాము, అది నా రూమ్ ఉన్నది, నా పాత ఆఫీస్ ఉన్నది, అట్లనే మీరు అది చేస్తే తీసేస్తా. నేను తీయట్లే కదా. మీరు నా దుకాణం ఓపెన్ అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అది రాసింది. ఎప్పుడైతే నాకు షెటర్ ఓపెన్ అయ్యి నాదైతే అప్పుడు దుకాణం తీయమని ఫస్ట్ అగ్రిమెంట్ చూసుకొని పేపర్లు ఉంటాయి, అన్ని రాసిపెట్టి వీటల్లా. దాని పక్కన నా దుకాణం ఓపెన్ నేను తీసేస్తాను. నేను తీయట్లే కదా. నేను కబ్జా చేస్తున్నా. ఏమని కబ్జా చేస్తున్నా? అరే కబ్జా చేసిన సిస్టమ్ వేరే ఉంటుందండి. అది నేను కబ్జా చేస్తా. లేదు మీరు కరెంటు బిల్లు వేరే తెచ్చుకోరు అంటే, అరే నాయన ఇది 40-50 కింద తెచ్చుకో కరెంటు. అప్పుడేది వాళ్ళు వచ్చి కరెంట్ డిపార్ట్మెంట్ వస్తే ఏం పేరు భూమి అంటే మా తాత బిల్లు మాకు ఇచ్చేసారు కరెంట్ మీటరు. నువ్వు అట్లా చేసుకోవట్లేదు. 37 అని మజీద్ 39 నా 37 ఉంది. ఫస్ట్ నుంచి అదే ఉంది. నా దుకాణం నా బోర్డు మీద 37 ఉండే, నా బిల్స్ బుక్లో 37 ఉండే, 6-4 37 ఉంది. నువ్వు 37 పెట్టుకుని వేరే కబ్జా చేస్తున్నా. అరే కబ్జా చేస్తున్నా నాయన. నేను మీకు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నేను మస్జిద్ కిరాయిదారే చెప్తున్నా. ఒకటి మున్సిపల్ మీకు ఫోటో పెడుతున్నా, ఒకటి చూడండి మీరు. నా దుకాణం అంటే పెడుతున్నా. ఇప్పుడు నేను మున్సిపల్ ఇచ్చారు 6-4-37 మస్జిద్ ప్రాపర్టీ అని రాసినాను. రోడ్ వైడింగ్ రాసిపోయారు. మళ్ళీ నా ప్రాపర్టీ నేను కబ్జా చేస్తున్నా. 6-4-37 మస్జిద్ ప్రాపర్టీ రాసిగా ఇప్పుడు నా ప్రాపర్టీ ఏంటైతే నేను కబ్జా చేస్తున్నా. నేను నైనా నేను కిరాయిదారు నైనా కిరాయి దాని చేసుకున్నా చెప్తుంటే మీరు నాది వాటర్ కనెక్షన్ కట్ చేస్తారు. మోరీ బయట కలుపుకున్న దానికి పని చేయని ఇస్తారు నాకు. మీరు అన్ని వీడియోస్ చూడండి. ఇలా నా ఫోన్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ చెక్ చేయండి. చూసి TV9 గారు, ఎన్టీవీ గారు, ప్లీజ్ మీ దగ్గర నా రిక్వెస్ట్, నా అంబుల్ రిక్వెస్ట్. నేను మక్బూల్ కాలు మొక్క మీ కాలు మొక్కుతానండి. నాకు న్యాయం చేయండి. న్యాయం చేసి నా దుకాణంలో నా తప్పు ఉంటే నన్ను నిలగొట్టేసేది. నా ఇంట్లో ఒక పైస ఇప్పేయకండి. నన్ను బాధ్యత బయటకు వెళ్ళొట్టేసారు మా ఇంట్లో అందరినీ. ప్లీజ్ ఇది చేయండి జరా. ఎందుకంటే మమ్మల్ని ఇంత సతాస్తున్నాను. మమ్మల్ని మొన్న వస్తారు, ఇంకొకటి వస్తారు. ఇది చూడండి కట్టిన దానికి ఇలా సగం చేసి దాన్ని పార్కింగ్ చేయడం. మళ్ళా ఇది ఉందా పార్కింగ్ కట్టింగ్, అది దీంట్లో ఆఫ్ చేసి ఇయ్యాలి మళ్ళా వాళ్ళకు. ఇదేమా న్యాయమా అండి? ఇదేమన్నా నా 100 గజాలు నేను ఎన్నుకో 100 గజాలు నాది తీసేసుకో. నాదంటే మస్జిద్ది ఇప్పుడు అంటే మళ్ళీ మీరు నాదే కాదు మస్జిద్ ప్రాపర్టీ. వాళ్ళు తీసేసుకోరు. మాకు కావాలి పార్కింగ్ కావాలి తీసుకోరు. మళ్ళీ వచ్చి మళ్ళీ పార్కింగ్ అంటారు. ఇంకో 2013 నా మీద కేసు వేసారు. ఏమని మస్జిద్ పార్కింగ్ లేదు ఇల్లు. అక్కడ పక్కకు మస్జిద్ ముంగట్నే మస్కతి వల్ల పాలత్నం ఉన్నది. అది 2013 కట్టిరండి. సరే 5 బండ్లు పడతాయి, 4 బండ్లు పడతాయి. ఉన్న జాగానేమో మీరు మరకలు కట్టి కిరాకిస్తారు. మొన్న కూడా మీటింగ్ ఏమంటారంటే చోటుపై ఆయన ఉంటాడు ఇక్కడ. అది ఏమన్నానంటే నేను కిరాయికి మస్జిద్కి పేలు తక్కువ పడ్డాయి కట్టినమాట. అదే నేను 10,000 కిరాయి ఇస్తాను కదా భయ్. అప్పుడు వాడు 10,000 ఇచ్చిండు. 10,000 నేను ఇస్తున్నప్పుడు నా మీద కేసు వేసారు. మళ్ళీ 10,000 అంటే ఏంది? ఇది నేను హిందూ కాబట్టి, నేను తెలుగుని కాబట్టి ఇట్లా చేస్తున్నారు. హిందూ అని కాబట్టి. అదే ముస్లింకి ఇస్తారు. అదే మస్జిద్ ముస్లింది కదా. నేను అడగబడకుండా అందరం కూడా ఏంది నేను తెలుగులో నేను హిందూ అని చేస్తురా, ముస్లిం ఇది ఇస్తారా అని అడిగాను నేను. ఏదో వైశాని అంటారు. ఎంత అన్యాయం చేస్తున్నాండి మాతోని. చాలా మాకు అన్నుంచి నేను ఇవాళ డిసైడ్ చేసుకున్నానండి. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ సూసైడ్ చేసుకుంటే బతుకాలండి. ఇది నా మరణ వాంగ్మూలం అనుకోని ఏమని అనుకోని. నేను మాకు ఇంకొకటి కూడా ఒప్పుకున్నామండి. మాకు ఇంకోటి ఓపుతుంది. ఒకటి చెంగిచెర్ల మా జాగు ఉన్నది. దాని ద్వారా కమలాకర్ రెడ్డి అండి వారు కబ్జా ఇచ్చాడు. అది 1000 గజాలు ఉన్నది. అది వస్తానైనా ఏమో ఇది వదిలేదాకు నేను కుళ్ళేపుతున్నా. పోతే వండాబే ఏమో ఎందుకు మన రాతలు లేదేమో వదిలేదు. ఎందుకంటే నా పాపం ఆ 1000 గజాలు అది అమ్మితే నా అత్త కొడుకు 20 లక్షలు ఖర్చు పెట్టినైనా 20 లక్షలు అవి దుకాణం ఖర్చు పెట్టి 5 లక్షల రూపాయలు మార్చిండు. మొత్తం 30 లక్షలు ఆయన ఖర్చు పెట్టిండు. మాకు అది 1000 గజాలు ఉంది. అమ్ముతాలుగా ఇచ్చేద్దాము బావా, అది అయితే మాత్రం సారీ అని చెప్పి ఇచ్చేస్తే ఏదో నా తృప్తికి. ఎందుకంటే నన్ను నమ్మి పెట్టిన వాళ్ళకి నేను అన్యాయం చేసుకోలేదు. పాపం మా శ్రీను బావ నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు నా బిడ్డ పెళ్ళిళ్ళు అయినా సరే అవైనా సరే. ఇంకోటి మెయిన్
మొన్న కూడా ఫిబ్రవరిలో కూడా ఏప్రిల్లో నా బిడ్డ పెళ్లి చేసిన, ఫిబ్రవరి మక్బూల్ కలిసిన. మక్బూల్ భాయ్ ఏమంటావు భాయ్ మళ్ళీ అంటే, అన్నా నువ్వు ఇవన్నీ టెన్షన్ వదిలేసాయి, 2 నెలలు నువ్వు బిడ్డ పెళ్లి చేసుకో, పెళ్ళి అయినాక నెల రోజులు నీ దుకాణం ఓపెన్ చేసే బాధ్యత నాది అన్నాడు. నేను ఆ భరోసా మీద బయటికి పైసలు తెచ్చినామండి. బయటికి పైసలు తెచ్చి నా బిడ్డ పెళ్లి అంగరంగ వైభవం, నేను నా కళ ఎట్లుందో నా బిడ్డ పెళ్లి అనుకున్నా, అట్లా నా బిడ్డ పెళ్లి చేసిన. నేను మంచిగా చేసిన, బిడ్డ తృప్తిగా చేసుకున్నా. అయిపోయినాక ఏమైతే ఆయన భయపడ్డా తెలియదు, మా కాదర్ భాయ్ భయపడ్డా, ఆయన రాడు ఈయన రాడు కలవరు. నాకు ఇక పెళ్ళి అయిపోయింది, నేనేం చేసిన నాకు మేము డిసైడ్ చేసుకుని ఇంత ఖర్చు అవుతుంది కదా ఎట్లా అంటే, సగం అది ఇంటికి నాకు నా ఇంటి పక్క చిన్న ప్రాపర్టీ ఉన్నది, అది అమ్మేస్తే సగం పోతుంది, ఇంకా సగం మా దుకాణంగా కట్టుకుందాము, దుకాణం ఓపెన్ అయిపోతుంది కదా, ఎట్లయినా ఆయన మక్బూల్ మాట ఇచ్చింది కదా 3 నెలలు చేస్తా అని, ఎట్లయినా ఒక 1 మంత్ అయిపోతాను కదా. మనకు నేను 3 నెలల వరకు చిట్టిగా అప్పు కట్టేట్టు పైసలు తెచ్చి పెట్టుకున్నా. 3 నెలలు అయిపోయింది, నేను బర్బాద్ అయిపోయాను. ఇక నా దగ్గర పైసలు లేవు, ఒక పైసా లేదు. ఇప్పుడు మిత్తులు కట్టుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి నేను? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ఇంకో పెద్ద ప్రాపర్టీ అమ్మాలి. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీలో ఎట్లా, నేను పెద్ద కొడుకుని, నేను చేస్తే నా తమ్ముడు ఫీల్ అవుతుంది, నా తమ్ముడు దెబ్బ తాకుతుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను. నేను నాకు సాగు తప్ప నాకు వేరే మార్గం లేదు. ఎందుకంటే నేను నా వలం కూడా నేను నామోషి అయిపోతున్నా, నేను చెప్పుకోలేకపోతున్నా. నా దుకాణం ఓపెన్ నాన్న ఇట్లా చిన్న పాప అమ్మేద్దాము, నేను దుకాణం కట్టుకున్నాక మళ్ళీ చేసుకుంటా అని నేను అనుకున్నా. కానీ దుకాణం అది ఓపెన్ అవుతలే కదా, 3 నెలలు అయిపోయింది. నా మిత్రులు గట్ట పైసలు తెచ్చుకునే పైసలు అన్నీ అయిపోయినాయి, మిత్రుల కోసం మిత్రుల పైసలు కూడా అయిపోయినాయి. ఏమైనా 1 నెలలో అయిపోతే దుకున్నాం కదా, నడు మిత్రులు ఉన్న టైం కూడా మనం చేసుకుందాం ఎట్లా అనుకున్నా. చిన్న ప్రాపర్టీ అమ్మేస్తే పైరు వస్తాయి, సగం కట్టుకు సగం పైసలు మనం సెట్ చేసుకుందాం అనుకున్నా. మక్బూల్ కూడా చెప్పిన, అరే మక్బూల్ భాయ్ కైసా భాయ్ అంటే, నయానా ఓ జాతా అని చెప్పినప్పుడు కథ ఇప్పుడు ఆయన అలవాటు చేయడు. తాత కలిసిండు, నయానా ఓతా ఏ ఓతా అంటాడు. ఏమైతలేదు పాపం. మొన్న కాలు మొక్కిన మక్బూలి, అన్నా కుछ करो ना, मैं बाहर से पैसे ఇవి చెప్పినా, అన్న బాహర్ సే పైసలు ఆయా అన్న, मैं देने का అని కూడా చెప్పినా. ఈడ మొక్కిన, నా దుకాణం మొక్కినా. ఇంకోటి అత్తాపూర్లో వీళ్ళది అందది ఆఫీస్ ఉంది ఒకటి, అయిలేది వాళ్ళది మస్జిద్లో అందది. అదే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 104 కాడ రైట్ సైడ్ లో మస్జిద్, హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. అక్కడ ఉంటాడు షఫీక్ ఆలం అని. ఆయన దగ్గర పోయినా, ఆయన కూడా సాబ్ మన పాప కొడుతూ సాబ్ కుछ కరో మార్లి, కర్రు అంటే ఏం చేయరు, అందరు భయపడతారు. ఎందుకు అడగలేదు మళ్ళా. నేనేమైనా అంటే ఏమైతే చేస్తా, అనాలనిపిస్తుంది. తుర్పోతుకుంటే ఒకటే రాబోయే తెలుగు ఖరాబ్ చేస్తున్నారు అంటాడు. నేను తెలుగునే కదా నాకు చేస్తా, హిందూ అనే కదా. ఆడవాడు నా మెయిన్ చీడప్పుడు చెప్తారు కదండి, షాహిద్ చోటుగాని తమ్ముడు, చోటుగాని కూడా అంతేనే లంగాగాడు. అక్బర్ మెయిన్ ఆడే వీరంతా. ఈ షాహిద్ గారు అక్బర్ గారు ఎగేసుకొచ్చిండు. ఆ 4 గ్రూప్ ఉన్నాడు, వాళ్ళు కలిసి వాళ్ళ అన్ని వీడియోస్ ఉన్నాయి ఇలా నా ఫోన్లో, అన్ని చూడండి మీరు. వాళ్ళే వస్తారు, కబ్జా కర్రే అంటాడు, అదే అంటాడు, ఇది అంటారు, నాకు టార్చర్ చేస్తారు. ఆ షాహిద్ గారు అంటాడు కూడా, నయన్న आपका कुछ भी नहीं है, हमारे लड़ाई में आपके ऊपर प्रेशर हो रहा है ఆడే అంటాడు. మళ్ళీ అంటాడు, మళ్ళీ పక్క చేస్తాడు. ఆడ సెక్రటరీ అంటాడు, ఇక్బాల్ అంటాడు, ఆడంత కొజ్జోడు. ఒక ఎక్కుంటాడు, ఒక అటుంటాడు, ఒక అదుంటాడు. కొజ్జలో బాధపడతాడేమో, ఇటుగా అన్నాడు. గోడ మీద పిల్లి ఆడు. నాకు గలీజ్ మాటలు వస్తేనే నేను అనలేదు, నా బాధ అట్లుంది అంతని. అక్బర్ గంట కబ్జా చేసినాము. ఇక వాడు కూడా వస్తాడు, వాడు హైదరాబాద్ టీవీ అంటే ఆడేమో అని పేరేమో ఉన్నది, ఇట్లా ఉన్నది మీకు వాడు మాట్లాడు. ఇది ఎంకరేజ్మెంట్ నేను కబ్జా చేసినంటే దీన్ని. అరే కబ్జా చేసారా నైనా, కిరాయిదారా నైనా, ప్రతి ఇప్పుడు కూడా కిరాయి కడుతున్నా. యాజ్ అండ్ డే కూడా కిరాయి కట్టిన వాళ్ళకు కట్టి, ఈ నెల కూడా కట్టాలి. ఇప్పుడు నేను వచ్చినాక నా ఇంట్లో కడతా, ఎందుకంటే పైసలు లేవు మెయిన్ మాట. ఇప్పుడు జూలై వరకు నా చిన్న చిట్టీలు చూసుకొని మీరు అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి. జూలై వరకు ఆన్ డేట్ కిరాయి కడుతూనే ఉన్నా. ఏ నెల కిరాయి ఆపలేదు, అది కిరాయి మాత్రం తీసుకుంటున్నా. మరి కిరాయి నీటిలో కబ్జా అవుతారా నైనా, కోట్ల కేజీ చెప్తాను. కిరాయి కడుతున్నావు కదా అంట కదా, నువ్వు కిరాయి కడుతున్నావు, కిరాయిదారంట కదా, నీటిలో కబ్జా చేస్తున్నా. మీకు పెడతా, పోస్టర్ పెడతాయి అన్ని చూడండి. అన్ని నా సూసైడ్ కారణం షాహిద్, అక్బర్, చోటుబాయ్, వాళ్ళు నా మీద గ్యాంగ్ ఉన్నారు. వీళ్ళకి పడక
అందరు కలిసి చేస్తారు. మక్బూల్ భాయ్, షఫీక్ ఆలం సాబ్, మీ ఇద్దరు కాలు మొక్కుతున్నాను మిమ్మల్ని నమ్మి. కాదర్ భాయ్, షఫీక్ ఆలం, మక్బూల్ భాయ్, మిమ్మల్ని నమ్ముకొని మేము 20 లక్షలు ఖర్చు, మీరు అష్యూరెన్స్ ఇచ్చినందుకే, మీరు మా ఇంటి ఉన్నందుకే మీరు 20 లక్షలు ఖర్చు పెట్టించాను. నేను మా అత్తకొక సీనుతోని ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నాక మా దుకాణం ఓపెన్ అవుతుంది. మీరు ఎందుకో ఏమో మీరు వెనుకపోతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మేమున్నాము. జర ముందుకు రండి, ముందుకు వచ్చిన దుకాణం ఓపెన్ చేయండి. ఇప్పుడైనా నా తమ్ముడు ఇప్పుడు సెట్ చేస్తాడు ఇక్కడ. మా అత్తకొక సీన్ ఉంటాడు ఎంబర్ సపోర్ట్గా ఆయనకు. ప్లీజ్, ఈజ్ నా అంబుల్ రిక్వెస్ట్. TV9, NTV గారు ప్లీజ్, వాళ్ళకు ఏదో ముస్లిం ఛానల్స్ ఉన్నాయండి, అలా పెట్టుకొని చేసుకుంటున్నారు. నాకు వాళ్ళు మీటింగ్లో అయితే అవైతే సరే అండి. నేనేమంటున్నా, నన్నుగా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినాకనే మీతో మాట్లాడమంటున్నా. వాడు అట్లా చేయలే. ముస్లిం ఛానల్ అది హైదరాబాదీ అంట, ఆడవడం హైదరాబాదీ ఛానల్ అంట. ఉట్టి వాళ్ళదే మాట్లాడతాడు, ఒకటి వాళ్ళదే మాట్లాడు, ఒకటి టీవీలో పెట్టేస్తాడు అంతనే. వాడు వాళ్ళ టీవీలో ఛానల్ ఎల్లు వస్తే తెలియదు నాకు. అది నేను ఇప్పటికే ఛానల్ కూడా జూలు ఇప్పడకు. అవన్నీ ఫేస్బుక్లో ఇక్కడ పెడతారు వాళ్ళు. చూడండి జర, ఇదే నా పద్ధతి. మనుషులకు ఇచ్చే వాల్యూకి ఇదే నా ఇల్లు అంటే ఒక తెలుగు అని చెప్పేశాను. మీరు వాళ్ళు చూడండి, ఏమంటారు అక్బర్ గారు, सदानंद है ना, वो मामले में नहीं होता. उनका कॉन्टेक्ट मोदी के साथ है, अमित शाह के साथ है, योगी के साथ है. अरे మోదీ అభిమాని ఫోటో ఎట్టుకున్న మా ఇంట్లో, అంటే మోదీ ఫోటో మా ఇంట్లో ఉంటే కూడా ఆయనకేమన్నా బాధనా అండి? అంటే మోదీ ఫోటో మా ఇంట్లోనే దుకాణం పెట్టిస్తాను నేను. అమిత్ షా సాబ్, మోదీ గారు, యోగి సాబ్, మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీ ఫోటో నా ఇంట్లో ఉన్నందుకు నన్ను వద్దనుకుంటున్న దుకాణం. నేను హిందూనని, మా నాన్న బీజేపీ అని నన్ను నా దుకాణం పెట్టిస్తలేరు. प्लीज कुछ करो साहब, मोदी साहब, योगी साहब, अमित शाह साहब, कैसा खुलाते हमारा दुकान खुलाओ. मोदी साहब का फोटो हमारे घर में है बोल के ये लोग हमको हमारे खिलाफ है. देखो वीडियो है मेरे कने. वो लोग उनको 4TV चैनल कुछ हैदराबादी चैनल में दिया, ऐसा चैनल इंटरव्यू है, मेरे फोन पे है, रिकॉर्ड आओ, पूरा देख लो साहब. हमारा पिताजी कम से कम 40 साल जब से बीजेपी पार्टी हुआ, जब से बीजेपी में है. మాకు చాలా డ్రైవ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, చెంగిచేళ్ళ జాగం సార్ నాది 1000 గజాలు ఉన్నది. మాది మా అన్నది 1000, నాదో అంటే మా అన్నడే మా పెద్దనాన్న కొడుకుది. ఆ కమలాకర్ రెడ్డి మా పెద్దనాన్న కలిసి చేసిన వెంచర్ సార్ అది. మనం చూడండి దాన్ని. అది కూడా మాది కాదు. మీరంతా డిసైడ్ చేసుకొని ఈ పేపర్ చూసి మాది తప్పంటే వదిలేసే, నాకు వద్దే వద్దు. నేను చనిపోయే ముందు అబద్ధం చెప్పే అవసరం లేదు నాకు. నాది కాదు అంటే మాకు వద్దు. మేము మస్తు మంది పెట్టిన వాళ్ళు మేము చేయలేము, తీసుకోలేం కాదు. ఎవరి దగ్గర మేము గుంజుకోలేదు చెప్పాలి నా లైఫ్లో. మా నాన్నైనా మేము 10 మంది పెట్టి అందులో సంతోషం చూసుకుంటాం మేము. చూడండి, చెంగిచెల్ల మీ సర్వే నెంబర్ని మా నాన్న ఇస్తాడు, మా తమ్ముడు ఇస్తాడు, పేపర్లు నా రూమ్లో ఉన్నాయి. చూడండి, సూచి చేయండి సార్. ఏమంటారు TV9 గారు, NTV గారు, నేను మీ 2 ఛానల్ ఎక్కువ చూసాను. నేను మిగతా ఏ ఛానల్ మా ఇంటి అది అంటారు, ఎప్పుడు 2 చూస్తుంది. నాకు ఈ 2 నచ్చుతాయి, అవే చూస్తాను నేను. అందుకని మీరే నాకు న్యాయం చేయండి ప్లీజ్. చూడండి సార్.